నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా సాగనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాక రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాడేవేడి చర్చలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలతో పాటు కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లను ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. టీఎస్ఎస్ ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కల్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు, జనవరి 1 తొలి రోజును పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభల వాయిదా అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఈ పథకం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ప్రభుత్వం కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూర్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, తాము 90 టీఎంసీలు కోరుతూనే ముందస్తుగా ట్రిబ్యునల్ పరిధిలోని రాని 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలని మాత్రమే అడిగామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ అంశాలపై సభలో వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 10:30 ఉభయ సభలు, శాసనసభ, శాసన మండలి కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించి నీటి కేటాయింపులు, నీటి హక్కులు, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఏ విధంగా నీటి వనరులు దక్కాయి, అదేవిధంగా ఎంత మేరకు వాడుకున్నారు, ప్రాజెక్టులు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది, ఈ 12 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ప్రధానంగా నీటి వాటాలు, నీటి పంపకాల విషయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశంపై ఓవరాల్ గా ఈ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే తొలి రోజు, ఈ రోజు మాత్రము కొన్ని కీలకమైనటువంటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉంది. 10:30 సభ ప్రారంభం కాగానే మొదటగా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో 7 ఆర్డినెన్స్లు గతంలో శాసన ఏదైతే అసెంబ్లీ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఈ రోజు సభలో కొన్ని కీలకమైనటువంటి వార్షిక బిల్లులు, ఈ ఆడిట్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్, అదేవిధంగా తెలంగాణ సర్వీసుల్లో నియామకాలు, రేషనలైజేషన్, సిబ్బంది హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్,
తెలంగాణ ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి రెండవ ఆర్డినెన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఇటీవల ఏదైతే 150 వార్డులను 300 వార్డులకు ఏదైతే పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ ఆర్డినెన్స్ ను కూడా ఈ సమావేశాల్లో పెట్టి ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక వీటితో పాటు తెలంగాణ మున్సిపాలిటీల ఆర్డినెన్స్ 2025 ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి ఏదైతే నిబంధన ఉందో దాన్ని తొలగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని కూడా ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతా ఉన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ ఆర్డినెన్స్ ను కూడా ఇందులో ప్రవేశపెట్టి ఇట్లా 7 ఏవైతే ఆర్డినెన్స్ ఉన్నాయో ఇటీవల ఇచ్చినటువంటి ఆ 7 ఆర్డినెన్స్ ను సభలో ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత ఇటీవల మరణించినటువంటి శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీ శాసన సభ్యులు వారికి సంతాప తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. సూర్యాపేట జిల్లా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి ఈ యొక్క సంతాప తీర్మానం సభలో ప్రవేశపెట్టి సంతాప తీర్మానాన్ని చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈసారి ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి మొదటి రోజు శాసన సభకు హాజరు కావడానికి నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈసారి సభలో ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడబోతా ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన 2 గంటల ప్రెస్ మీట్ నిర్వహించి ప్రధానంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఆయన ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉంది అని చెప్పి అయితే ఆయన కామెంట్లు చేయడం జరిగిందో ప్రస్తుతం అవి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వీటికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ చర్చలో పాల్గొంటారా, ఒకవేళ పాల్గొంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు మొదటి రోజు సమావేశాలు కొన్ని ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే ఈ మాజీ శాసనసభ్యులు మరణించిన వారికి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు మొదటి రోజు సమావేశాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది. వాయిదా పడ్డ తర్వాత వెంటనే బిఎస్సి సమావేశం జరగబోతా ఉంది. స్పీకర్ అధ్యక్షతన ఈ బిఎస్సి సమావేశం జరగబోతా ఉంది. ఈ బిఎస్సి సమావేశంలో శాసనసభ శాసన మండలి సమావేశాలు ఓవరాల్ గా ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై కూడా ఈ రోజు ఈ బిఎస్సిలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికైతే 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే వీటిని మరిన్ని రోజులు పెంచాలా లేకుంటే ఏం చేయాలనే దానిపై కూడా ఈ రోజు బిఎస్సి సమావేశంలో క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా ఈ ప్రాజెక్టు జరగకపోవడానికి ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు డిపిఆర్ వెనక్కి రావడం, దీనికి నీటి కేటాయింపులు అనే అంశాలపై ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకలు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు ప్రతిపక్షంపై అధికార పార్టీ విమర్శలు చేస్తా ఉంది. దానికి సంబంధించి కూడా పీపీటీ ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే అధికారులు కూడా దీనికి పీపీటీ సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా నీటి వాటాలు ఎవరు నీటి వాటాలు తాకట్టు పెట్టారు, రాష్ట్ర ప్రయోజనాలను ఏ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అని చెప్పి కూడా ఇటు అధికార విపక్షాలు ఇప్పటికే ఇటు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 2 పార్టీలు ఇలా ఉంటే మరొక వైపు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైట్. థ్యాంక్ యూ రాజు.